సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మంజీరా నగర్ కాలనీ వాసులు తమ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయాలని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ మంజీరా నగర్లో మంచినీటి, డ్రైనేజీ, కరెంటు సౌకర్యం లేనందున కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని, ఇదే విషయమై గత కొద్ది రోజుల క్రితం మున్సిపల్ ఆఫీసులో ఫిర్యాదు చేయగా మున్సిపల్ కమిషనర్ కాలనీకి వచ్చి తమ సమస్యలను చూసి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ఆ తర్వాత ఇంతవరకు ఎలాంటి స్పందన లేదని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత నాయకులు మున్సిపల్ అధికారులు స్పందించి మంజీరా కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. మేము ఇండ్లు కట్టుకున్నాము, మాకు ఈడ డైనింగ్ లేదు, మాకు పెద్ద బాధ అవుతుంది. మాకు పాములు వస్తున్నాయి, ఎలుకలు వస్తున్నాయి, కోళ్ళు వస్తున్నాయి, అన్ని ఒక్కొక్కటి కాదు 12 విధాలు వస్తున్నాయి. మేము 12 ఇళ్ళకెళ్ళి కూడా నెలకెళ్ళి లేచి దాకాల పాలవుతున్నాం. దాకాలకు పైసలు పోసి సగమైపోయింది. మరి ఇక మేము ఎట్లుండాలి అనే సంగతి మీరే ఆలోచన చేస్తారు. మా డైనింగ్ లేదు, మాకు అవే ముక్కు నీళ్ళు తాగుతున్నాము, అవే కరెంటు లేదు, రోడ్లు లేవు, ఏది లేదు. ఎట్లా బతకాలి చెప్పండి, మీరే ఆలోచన చెయ్యండి. పట్టించుకుంటారా లేదా? మరి ఇక ముక్కు కూడా బట్ట పెట్టుకుంటే ఇంట్లో కూడా ఆసన వస్తుంది, లేదంటే మళ్ళీ కమిషనర్ మళ్ళీ మేము పోతాం. చిట్కుల్ గ్రామ పంచాయతీ కింద ఉన్నటువంటి మంజీరా నగర్ కాలనీలో మేము ఇక్కడ ఎంత మాకు పర్మిషన్లు ఇస్తున్నారు, కానీ మాకు ఎలాంటి ఇక్కడ వాళ్ళు వచ్చి పట్టించుకునే నాదులు లేరు గనక ఇక్కడ మేము ఎంత అవస్థ పడుతున్నామంటే మాకు కావాల్సిన డ్రైనేజ్ లేదు సార్. మేము డిఏ దగ్గరికి వెళ్ళినాము, మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళినాము, ఒక్కసారి వెళ్ళినాము, 2 సార్లు వెళ్ళినాము, వచ్చిన చూసినా కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. మాకు కావాల్సిన స్పందన ఈ మురికిలో మేము ఎలా ఉంటున్నామో మాకు ఎంత బాధాకరంగా ఉందో, పిల్లలతోనే చాలా ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నాము. ఈ వాసనకు పాములని, ఎలుకలని ఇక్కడ మొత్తం చాలా ఇబ్బందితో బాధపడుతున్నాం సార్. మాకు మీరు దయచేసి, ఎందుకంటే మేము మా బాధను మీరు దయచేసి మీరు తీసుకొని ఎంత తొందరగా మాకు సాల్వ్ చేయాలని మేము కృతజ్ఞతలు అడుగుతున్నాం సార్ మీకు. ఎందుకనగా 2-3 సార్లు తిరిగినాం, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అలా వస్తున్నాం అంటున్నారు, దగ్గరికి వెళ్ళినప్పుడు వస్తున్నాం అంటున్నారు. ఎవరికైనా ఇక్కడ రావట్లేరు, ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఈ మున్సిపాలిటీ సార్ గిన వచ్చి చెక్ చేసినా కానీ ఎలాంటిది గిన మాకు ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే ఈ మురికిలో మేము ఎలా ఉండాలి సార్? ఇల్లు కట్టుకుంటున్నాం, పర్మిషన్లు ఇస్తున్నారు వాళ్ళే, ట్యాక్స్ వసూలు చేస్తున్నారు వాళ్ళే, డబ్బులు కావాల్సింది ప్రతిదిగిన ఇస్తున్నాం, కానీ మాకు డ్రైనేజీలు ఎక్కడ వదలాలి చెప్పడానికి మాకు వాళ్ళు ముందుకు రావట్లేదు సార్. కావాల్సి మాకు డ్రైనేజీ కావాలని మేము కోరుకుంటున్నాం. ये चिटकुल विलेज है साहब, चिटकुल म्यूनिसिपल विलेज है और ये हमारा मंजीरा नगर कॉलोनी में पानी का मुसीबत है और ड्रेनेज का मुसीबत है और जितना भी किराएदार से मकानदार से सबका ड्रेनेज रोडों पे आ रहा, परेशानी बहुत है. कमिश्नर बार बार आ रहे, देख रहे जा रहे, आ रहे, देख रहे जा रहे. कम से कम हमारे को थोड़ा समझना. हम आपसे 2-3 बार कमिश्नर ऑफिस के पास गए और कोई भी हमारे को इंटरेस्ट नहीं ले रहे. पानी का प्रॉब्लम है, ड्रेनेज का प्रॉब्लम है और करंट का भी प्रॉब्लम है. सब कर तुम बोल के मुंडी हिलाते, बाद में उन्होंने उधर हम इधर. तो हमारा तो थोड़ा इंटरेस्ट लेके करने की कोशिश करो और कमिश्नर ऑफिस को थोड़ा धन्यवाद भी करते, थोड़ा जल्दी से जल्दी गरीबों का साथ दिए तो हम लोग भी उनको याद करेंगे ना. बच्चे पूरे परेशान है, बीमारी आ रही, मोरी में पानी बोस हो आ रहा. अब थोड़ा समझ के करो, नहीं तो हम रोड पे चढ़ेंगे तो धरना जरूर करेंगे. समझ के हमारा काम जरूर करने की कोशिश करो साहब.